సూపర్. జై హుషార్ పిటల్. బాగుంది నా. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ సూపర్. చూడొచ్చు. సూపర్ ఉంది. నాకు అందులో ఎమోషన్ బాగా నచ్చింది. రాలే. సినిమా బాగుంది. పేరెంట్స్ ముఖ్యంగా వాళ్ళ పిల్లలకి ఎలా తీర్చిదిద్దాలి, ఎలా వాళ్ళకి ఎథిక్స్ నేర్పించాలి అని. బట్ ఫస్ట్ హాఫ్ పిల్లలు చూసేదైతే కాదు, బట్ పెద్దలు చూసి పిల్లలకి ఒక మంచి మెసేజ్ ఇచ్చిండే మూవీ. ఈ మధ్యకాలంలో చూసింటాం కదా పోక్సో యాక్ట్లు ఇవంతా. ఇంట్లో ఆడపిల్లలు బయటకు వచ్చిన తర్వాత కాలేజీలు బంకులు కొట్టడాలు ఎవ్రీథింగ్ మనం చూస్తున్నాం. బట్ ఇప్పుడున్న సమాజానికి ఒక గుడ్ మెసేజ్. చూడొచ్చు. కోర్టు కూడా పోక్సో యాక్టే. బట్ కోర్టులో ఏమంటే లవ్ గురించి బాగా చేశారు. ఇందులో లవ్కి మించిన డెప్త్ ఉంది, వేరేది ఉంది ఇంకొకటి, అది వాళ్ళు చూడాలి అంతే. బట్ ఇప్పుడున్న కాలానికి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎవరి మీద చూపించాలనేది వాళ్ళకి తెలియట్లేదు. బయట ఇంట్లో వాళ్ళు గొడవలు పడితే బయట వాళ్ళు మేము చూపిస్తున్నారు, అది మారాలి యాక్చువల్గా. బాగుంది. యూత్ మైండ్ చూడాల్సింది. యూత్ బాగుంది. సూపర్ బ్రో. ఫస్ట్ సీన్ బాగుంది. సెకండ్ సీన్ ఒక ఫస్ట్ తప్పు చూపించి ఆ తప్పును ఎలా రెక్టిఫై చేసుకోవాలని చెప్పినారు. సూపర్ ఉంది. బాగుంది. ఇలాంటి తప్పుడు పని చేయకూడదని అనిపించింది మా మెయిన్ యూత్కి, మా లాంటి టీనేజర్స్కి. మా టీనేజర్స్కి మారచ్చు చూసి. ఎమోషనల్గానే ఉంది. మెయిన్ పేరెంట్స్ చూసి మారచ్చు మనం. బాగా బాగుంది. సూపర్ బ్రో. బాగుంది సినిమా. బట్ 15 ఇట్లా సినిమాలు చూస్తే సమాజం ఇంకా చెడిపోతుంది బ్రో. అవేర్నెస్ ఇచ్చారు. బట్ 15 years వాళ్ళకి ఏం తెలుసా చెప్పు, కాండమ్స్ టాబ్లెట్స్ గురించి అవంతా సినిమాలు. బట్ ఫైనల్గా మెసేజ్ అయితే ఇచ్చారు కానీ, బట్ అవంతా అన్నెసెసరీ. కొంచెం పేరెంట్స్తో కలిపి సినిమా చూస్తే కొంచెం పర్లేదు. పేరెంట్స్తో చూస్తే ఓకే. బట్ యాక్టింగ్ ఓకే బ్రో. డెబ్యూటెంట్ యాక్టర్స్ బాగా చేస్తారు. కిడ్స్ చిన్నపిల్లలు అయినా బాగా చేస్తారు యాక్టింగ్. సూపర్. బాగుంది. లవ్ స్టోరీ ಚೆನ್ನಾಗಿದೆ ಬ್ರೋ. ಬರುತ್ತೆ బాగుంది బ్రో. బాగానే ఉంది. బాగానే ఉంది. కోర్ట్ మూవీ అనేది డిఫరెంట్ స్టోరీ. అందులో తప్పు జరగదు. ఇందులో ప్రతి ఒక్క సీన్లోనూ తప్పు జరుగుతుంది. పేరెంట్స్ గమనించాలి వాళ్ళ పిల్లల్ని. సపరేట్ రూమ్ ఇచ్చేసామా వాళ్ళని కూర్చోబెట్టామనేది ప్రతి ఒక్క విషయంలోనూ గమనించాలి. బయటకు వెళ్తున్నప్పుడు కానీ, ఇప్పుడు మనం చూస్తుంటాం ఈ బస్ స్టాండ్లో కానీ పార్క్స్లో కానీ చాలామంది ఇలానే ఉన్నారు. ప్రతి ఒక్కటి చాలా బాగా డీల్ చేశాడు. మూవీ చాలా బాగుంది. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ పేరెంట్స్ టు వాచ్. అండ్ ఖచ్చితంగా పేరెంట్స్ చూసి వాళ్ళ మూవీని కంపల్సరీ పిల్లల్ని కనబెడుతూనే ఉండాలి. ఇలా చేయకపోతే వాళ్ళ పిల్లల్ని వాళ్ళే పాడు చేసుకున్నట్లు. మెయిన్లీ తల్లిదండ్రులు, ఎస్పెషల్లీ తల్లి చూసుకోవాలి ఇంట్లో ఏం జరుగుతుంది. ఎందుకంటే తండ్రి బయటకు వెళ్తాడు కాబట్టి తల్లి కూతురు ఏం చేస్తుంది, కొడుకు ఏం చేస్తాడు అని గమనించుకోవాలి. లేదు మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళని మీరు ఎక్కించుకున్నారా, మా అమ్మ పుట్టింది మా నాన్న పుట్టిందని వాళ్ళు మీ నెత్తిన ఎక్కుతారు. లేనిపోని ఇష్యూస్ అన్నీ వస్తాయి. డిఫరెంట్ స్టోరీనే. బట్ పేరెంట్స్ యొక్క ఎమోషన్ని సెకండ్ హాఫ్లో బాగా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అందరికీ యూత్ కనెక్ట్ అవుద్ది, ఎందుకంటే అందరూ తప్పులు చేస్తారు కాబట్టి. సెకండ్ హాఫ్ పేరెంట్స్ కనెక్ట్ అవుద్ది, ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ అటువంటి తప్పులు చూసి వచ్చి ఉంటాం కాబట్టి. సో నా సజెషన్ ఏమంటే పిల్లల్ని ఒక కంట కనిపెట్టండి. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు ఏంటి ఎలా కంపల్సరీ అబ్జర్వేషన్ ఉండాలి. కంపల్సరీ. డబ్బు మ్యాటర్ కాదు. ఒక్కసారి పరువు పోయిందా మళ్ళీ రాదు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని వదిలేసి సేమ్ ఇలానే ఉంది. ఓవరాల్గా పేరెంట్స్కి యూత్కి రెండు బ్యాలెన్స్ చేశారు. మూవీ చాలా బాగుంది. బట్ మెయిన్లీ పేరెంట్స్ వాళ్ళ కంట కనబడుతూనే ఉండాలి. పిల్లల్ని ఎప్పుడూ వదలకూడదు. పిల్లల్ని వదిలారా, పర్టికులర్లీ ఇప్పుడున్న జెన్జీ కాదు, జెన్ ఆల్ఫా అమ్మాయిలు ఎలా ఉన్నారంటే అబ్బాయిల కంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు. సిమ్ కార్డులు మార్చినంత ఈజీగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు మారుస్తున్నారు. ఫేక్ అకౌంట్లు, ఫేక్ క్రియేషన్లు. మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే మూవీ పరంగా చాలా బాగుంది. మంచి మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్. అతని పేరు బషూనో ఏదో సంథింగ్. మూవీ పరంగా చాలా బాగా తీశాడు. బట్ 18+ మూవీ.
పిల్లలు వాచబుల్ కాదు, చిన్నపిల్లలు కాదు, మెయిన్లీ 18+ మూవీ. ఎవ్రీథింగ్ ఈజ్ రివీలబుల్ అనమాట. ప్రతి ఒక్కటి మనం చూడగలుగుతాం మూవీలో. బట్ ఐ సజెస్ట్ ఓన్లీ పెద్దలకు మట్టుకే, అబోవ్ 18+ ఉన్న వాళ్ళే చూడగలగాలి. అంటే అలా అనేసి మీరు సెన్సార్ అని చెప్పకండి. పిల్లోళ్ళు ఏది చూస్తే అది నేర్చుకుంటున్నారు. మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, మన అక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, మన తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూసే నేర్చుకుంటున్నారు. సో మెయిన్లీ ప్రాబబ్లీ మనం మంచి చేస్తేనే వాళ్ళు మంచి నేర్చుకుంటారు, మనం చెడు నేర్పిస్తే వాళ్ళు చెడు నేర్చుకుంటారు. ఫ్రమ్ ద బార్న్ ఏజెస్ వీ నీడ్ టు టీచ్ దెమ్ హౌ ఎథిక్స్ వర్, ఎలా ఎలగాలి, ఎలా మెలగాలి, ఎవరితో ఎలా ఉండాలి. ఇప్పుడు మన బస్ స్టాండ్కి వెళ్తే 30 మంది జంటలు ఉంటారు. మెయిన్లీ ఎక్కడ చూసినా ఇలానే ఉంది. అంతెందుకు మా ఫ్రెండ్సే లైన్ వేస్తుంటారు, నేను కూడా లైన్ వేసాను. బట్ ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం అలా చేయలేదు కాబట్టి ఇలా ఉన్నాము. అలా చేసి ఉంటే మన లైఫ్ పోక్స్ యాక్ట్లోనే వెళ్ళిపోయేది, లిమిట్ దాట్లా. అప్పుడు 90s కిడ్స్ అలా ఉన్నారు. ఇప్పుడు జెన్ ఆల్ఫా, జెన్ బేటా ఇవంతా లేదు, డైరెక్ట్ రోడ్లోనే ఉన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రోడ్. మీరు ప్రతి ఒక్కటి కొనొచ్చు రోడ్లో, అంటే సెన్సార్ కాదు, ప్రతి ఒక్కదాన్ని కొనుక్కోవచ్చు, సంతోషాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని, ఎవ్రీథింగ్. బట్ 90s కిడ్స్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఫ్యామిలీస్ కానీ చాలా బాగా చూసుకున్నారు. ఏది మంచి ఏది చెడు అని నేర్పించారు. ఇన్స్టాగ్రామ్లో చూసిందే రియల్ అనుకుంటున్నారు. అమ్మా నాన్నలు చూపించే ప్రేమ వాళ్ళకి సరిపోవట్లేదు, బయట నుంచి తెచ్చుకోవాలి ప్రేమ, అది ఒకటి నుంచి సరిపోదు. సో లవ్ అనేది ఇప్పుడు బయట ఒక వ్యాపారం అయిపోయింది. ఇది లవ్ కాదు, అది లస్ట్. పీపుల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ లవ్, వాట్ ఈజ్ లస్ట్. లవ్ ఈజ్ సాక్రిఫైస్, లస్ట్ ఈజ్ రోమింగ్ విత్ ఎవ్రీవన్. అందరినీ సుఖపరచాలి, అందరినీ ఆనందపరచాలనేది లస్ట్. లవ్ అనేది ఎంత దూరం వెళ్ళినా మనం నిలబడాలనేది లవ్. లవ్కి లస్ట్కి చాలా తేడా ఉంది. డైరెక్టర్ బాగా వర్ణించాడు మూవీలో, అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ చాలామంది ఇప్పుడు ఎంగేజెస్లో చేస్తున్న తప్పులేవి. పోక్సో యాక్ట్ అంటే మీకు తెలియదు ఏం లేదు. ఆ 10 డేస్కే వాడు, తర్వాత మళ్ళీ పేరెంట్స్ కావాలి. ఎప్పుడైనా కానీ మన వెన్నంటి ఉండేవాళ్ళు పేరెంట్సే. మీకు ఇష్టం ఉందా వాళ్ళని చెప్పి చేసుకోండి, ఎవ్రీథింగ్ వాళ్ళు చెప్తే చేసుకోండి, హ్యాపీగా ఉంటారు. లేదు మేము వెళ్ళిపోయి చేసుకొచ్చుకుంటామంటే మళ్ళీ మీకు తల్లిదండ్రులు కావాల్సి వస్తుంది. ఈ 10 రోజులు వాడు మంచోడే, తర్వాత మీ పేరెంట్స్ కావాలి మీకు. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఆల్ ద పేరెంట్స్ టు హ్యావ్ ఏ ఐ ఆన్ యువర్ కిడ్స్. ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కానీ వాళ్ళ పిల్లల పైన ఒక కన్ను వేయాలి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు మదన్పల్లి మస్తీ. నిజంగానే పర్సనల్గా కనెక్ట్ అయినాను. అసలు పర్సనల్ ఏంది అసలు నాకైతే బాధ అయిపోయి ఇలాగున్నా చేయొచ్చని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జనరేషన్ అమ్మాయిలు ప్రజెంట్ లవ్ని కొనుక్కుంటారు తప్ప దాన్ని ఎలా ఫీల్ అవ్వట్లే అసలు. నిజంగా చాలా డైరెక్టర్ బాగా చెప్పినాడు, బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యూత్ సినిమా అంట కాదు, ఒక పేరెంట్స్ వచ్చే సినిమా. ఇంతకు ఇంతకుముందు చెప్పింటారు రివ్యూస్ అన్నీ, కానీ వాళ్ళు ఏం చెప్పింటారో అదే ఉంది సినిమా మొత్తం. అంటే నా పరంగా నేను చెప్తే కదా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిన నా ఫీలింగ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినానే నేను అనుకుంటాను. సో ఇంకా చెప్పేదానికి ఏముందన్న, బాగుంది. ఇలాంటి సినిమాలు మెయిన్ రావాల ఇలాంటి జనరేషన్కి. ఇంతకుముందు ఏదో వచ్చింది చెప్పినాము, అసలు ఆ మూవీ గుర్తులేదు. అలాంటి సినిమాలు ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. అలాంటి అరుదుగా వచ్చినప్పుడే మనము దాన్ని క్యాచ్ చేసుకొని మనం చూడగలిగి అర్థం చేసుకుంటే కన్నా వాళ్ళు ఎక్కడికో వెళ్తారు. అసలు బాగా చేసినారు, ప్రతి ఒక్క యాక్టర్ బాగా చేసినారు. ఆమె హీరోయిన్ ఏదేదో మనకు చెప్పాలనుకుంటుందో సేమ్ మన కళ్ళ కట్టినట్టే చూపిస్తారు. అసలు బాగా చేసినారు, ప్రతి ఒక్కరు బాగా చేసినారు. మెయిన్ స్టోరీ స్టోరీ ఒకటి చెడదంగా చూస్తే మనమే చెడిపోతామనే కాన్సెప్ట్ ఉందినా, వన్ ఆఫ్ ద పీక్స్. అసలు చాలా అలాంటి పాయింట్స్ చాలా ఉంటాయి. భలే రాసిన రైటింగ్. అసలు ఆ మాటలు కానీ మాటలు చెవుకు కాదు మనసుకు పోతా ఉంటాయి. మన మనసుకి ఒళ్ళంతా విన్నట్టు ఉంటుంది. అలాంటి మాటలు అబ్బా నిజంగానేనా, మన ఒళ్ళంతా విన్నట్టు మనం ఏదైతే చూసినామో చేసినామో మనకి అన్నీ గుర్తుకొస్తాయి. నాకైతే పర్సనల్గా నా పర్సనాలిటీ నాకే గుర్తొచ్చింది. నా పర్సనల్గా చాలా నేనే కాదు, మీరు అవుతారో ఏదో అవుట్ ఆఫ్ ఆడియన్స్ ప్రతి ఒక్కరూ అవుతారు. పర్సనల్గా కనెక్ట్ అయ్యాను. కానీ ఏడ్చే సీన్లు ఉంటాయి చూసారా, కొంతమంది ఏమంటారు నిబ్బా నిబ్బి అంటారు. కానీ ఆ నిబ్బా నిబ్బి దాటితే అది చూడగలరు. ఫస్ట్ ఆ నిబ్బి లవ్ వదిలేసి లాస్ట్లో ఏం చెప్తారు డైరెక్టరు, అది మెయిన్. అది పట్టుకోవాలి. కానీ ఏదేదో చెప్పేసి ఏదేదో ఇచ్చే ఇది కాదు. ఒక సినిమాని మనం ఎట్లా ఎమోషనల్గా ఫీల్ అవ్వాలా,
ఎలా ఇది కావాలనేది మన డైరెక్ట్ చెప్పినాడు. ఆ మ్యూజిక్ గాన కొన్ని దాంట్లో బాగా తీసినాడు. సీన్స్ గాన కొంచెం ఆడాడు వల్గారిటీ ఉంది, కానీ మనకు చెప్పాలి కదా డైరెక్టర్, చెప్పాలి కదా మనకు, చెప్పాలి కదా మనకు ఆ డైరెక్టర్ మనకి ఏం చెప్తున్నాడో అదే మనం చూడాలా. ఎడ్యుకేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అసలు ఆ టీనేజ్ ఆ లవ్స్ అసలు మెచ్యూర్ కాకుండా ఉంటారు చూడండి, వాళ్ళకి అసలు తెలియదు. బట్ మనం ఇప్పుడు మీరున్నారు, మీరు ఏమేం చేస్తున్నారు నేనే అదే చెల్లని, చిన్నపిల్లని మనకు తెలియదు అనమాట. మీరు ఏం చేస్తున్నారు నేనే అదే చెల్లని ఉంటుంది మనసులో, ఒక పిల్లానికి ఉంటుంది కదా. సో అది మనకు మెయిన్ చూపించిన డైరెక్టర్. బాగుంది, బాగా చెప్పినారు. సినిమా తీసిన టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ నా పర్సనల్గా నేను వాళ్ళకి దండం పెడుతూ, అసలు ఇలాంటి సినిమాలు చాలా రావాలని నేను పర్సనల్గా ఇదే అయిపోయినాను. అసలు చాలా ఒక ముళ్ళుతో కూర్చునేంత ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా బాగాలేదు నా, బాగుంది. ప్రతి ఒక్క పేరెంట్స్ చూడగలగాలన్నా ఇలాంటి సినిమాని, వాళ్ళు అర్థం చేసుకోవాల. ఇంట్లో పిల్లలు ఎట్లున్నారు, ఇంతకుముందు చెప్పినారు ఇన్స్టాగ్రామ్ ఐడీలు మార్చినందుగా మార్చేస్తున్నారు. మార్చేదేంది, వాడుకుని వదిలేస్తున్నారు. అబ్బాయిలు ఉన్నారు ఇప్పుడు, నేనే చెప్తాను, అబ్బాయిలు ఉన్నారు. ఇప్పుడు అమ్మాయిలు ఏంది అసలు వద్దులేనా, లేదు చాలా చాలా జరుగుతూ ఉన్నాయి కూడా ఇప్పుడు. సో సినిమాకి ప్రతి ఒక్కరు రావండి, బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా ఏడుస్తారు, నవ్వుకుంటారు కూడా. అసలు బాగుంది, బాగా అర్థం చేసుకుంటారు మీరు. హీరోయిన్ ఫేమస్ అయిపోయిందా, అమ్మాయికి ఆపర్చునిటీస్ బాగా వస్తాయా? చాలానా, అయ్యో మెయిన్ ఆమె ఫస్ట్ సినిమానే అనుకుంటా. ఒక మెచ్యూర్డ్గా ఎట్లా చేస్తారు ఒక ప్రతి ఒక్క యాక్టర్స్, దాన్ని మించి ఎఫర్ట్ పెట్టింది ఆమె. మంచి ఆమె స్కోప్ ఉంది. ఆమె కళ్ళు కానీ, ఆమె చేసిన పర్ఫార్మెన్స్, ప్రతి ఒక్క స్కిల్స్ కానీ బాగా డైరెక్టర్ ఏం చెప్పినాడో అదే చేసింది ఆమె. బాగా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, మంచి ఎత్తుకుపోతుంది ఆమె.